హాయ్ గైస్, నాగబంధం మూవీ రివ్యూ స్టారింగ్ విరాట్ కర్ణ, నభా నటేష్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అభిషేక్ నామా. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఈ మూవీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ట్రైలర్ చూసానో ఐ గాట్ ఆంటిసిపేషన్, చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది. బట్ మూవీ చూసాక నాకు ఒకటి అర్థమైంది, ట్రైలర్ చూసి డిసైడ్ అవ్వద్దని. ఇది రియలైజేషన్. అలానే మూవీ మరీ బాగాలేదని కాదు, జస్ట్ బిలో యావరేజ్. అలా ఎందుకు అనిపించిందని డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, కథ సింపుల్ గా చెప్పాలంటే నాగబంధం ద్వారం తెరవాలంటే బ్రహ్మకమలం కావాలి. అది విలన్ చేతులకు వెళ్లకుండా రుద్ర ఎలా కాపాడాడనేదే మూవీ మెయిన్ ప్లాట్. మూవీ ఫస్ట్ 10 minutes వరకు ఏదో డబ్బింగ్ సినిమా చూసినట్టు ఫీల్ ఉండే. రీజన్ యాక్ట్రెస్ వల్లనో ఆర్ వాళ్ళకి ఇచ్చిన డబ్బింగ్ వల్లనో తెలియదు. లేటర్ పార్ట్ ఆఫ్ ద మూవీ బాగానే అనిపించింది అప్ టు ఇంటర్వెల్. అండ్ ఇంటర్వెల్ సీన్ మొత్తం క్లైమాక్స్ లో డిజైన్ చేశారు, బట్ అది కూడా బానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే స్టోరీ అండ్ సీన్స్ వలన మూవీలో తర్వాత ఏం జరగబోతుందనే యాంటిసిపేషన్ అయితే వచ్చింది. మూవీకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్. ఇనిషియలీ ఫస్ట్ 10 minutes బానే ఉంది, ఆ తర్వాత నుండి స్టార్ట్ అయింది ల్యాగ్. మూవీలో చాలా సీన్స్ బాగా సాగదీశారనిపించింది, ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ ఫైట్. అంత పెద్ద ఫైట్ నేను రీసెంట్ టైమ్ లో ఏ మూవీలో కూడా చూడలేదు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ నాకైతే నచ్చలేదు. ఇంకా మూవీలో విజువల్స్ బానే ఉన్నాయి, బట్ విఎఫ్ఎక్స్ బాగాలేదు. చాలా సీన్స్ లో ఏ వాడారో అది క్లారిటీ తెలిసిపోతుంది, బట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి మాత్రం క్రెడిట్ ఇవ్వాలి, దే డిడ్ ఎక్సలెంట్ జాబ్. ఇంకా మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎక్సెప్ట్ 1 song, రిమైనింగ్ సాంగ్స్ అంతగా బాగాలేదు. అండ్ మూవీ ఫ్లో కూడా చాలా వరకు స్టాప్ చేసింది, బట్ బీజిఎం అయితే పర్లేదు బానే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ అందరూ బానే చేశారు. స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి విరాట్ కర్ణ, ఇట్ గ్రేట్ జాబ్. నభా నటేష్ క్యారెక్టర్ బాగుంది, తను కూడా బానే చేసింది. విలన్ క్యారెక్టర్ రొటీన్ గా ఉంది అండ్ అతని యాక్టింగ్ కూడా ఓవర్ ద టాప్ అనిపించింది. ఫర్గాట్ టు సే, ఇంటర్వెల్ కు ట్విస్ట్ ఉంటది, అది కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో సమ్ పార్ట్ ఆఫ్ ద మూవీలో అఖండ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఉండే స్టోరీని సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేస్తే బాగుండేది. నేనైతే ఎంజాయ్డ్ ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ దానికి టోటల్ ఆపోజిట్ ఉండే. దాని వల్ల నాకైతే ఈ మూవీ బిలో యావరేజ్ అనిపించింది. సో దట్స్ మై థాట్స్ ఆన్ దిస్ మూవీ. మీరు చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.